వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి. నీటి ప్రవాహం సుడులు తిరుగుతుంది. దీంతో రాజమండ్రి ఇసుక ర్యాంపునకు చెందిన పడవ ఒకటి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు కొట్టుకువచ్చింది. కాటన్ బ్యారేజ్ దగ్గర చిక్కుకుపోయింది. ఈ పడవను పైకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బ్యారేజ్ సిబ్బంది. వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి. నీటి ప్రవాహం సుడులు తిరుగుతుంది. దీంతో రాజమండ్రి ఇసుక ర్యాంపునకు చెందిన పడవ ఒకటి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చింది. కాటన్ బ్యారేజ్ దగ్గర చిక్కుకుపోయింది. ఈ పడవను పైకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బ్యారేజ్ సిబ్బంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గోదావరి వరదలో ఒక పడవ చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీని పైకి లాగేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి వరద ప్రవాహం పోటెత్తడం జరిగింది. 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దిగువకైతే నీటిని విడుదల చేయడంతో వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక తీసేటువంటి ఒక బోట్ అనేది రాజమండ్రి ఇసుక ర్యాంప్ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వైపుగా కొట్టుకు రావడం జరిగింది. ఆ సమయంలో ఇసుక బోట్ లో అయితే ఇసుక తీసేటువంటి కార్మికులు ఉండడం జరిగింది. ఇదే క్రమంలో వారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బోట్ లోంచి గోదావరి నదిలోకి దూకి బయటికి సురక్షితంగా బయటకు వచ్చారు. బోట్ మాత్రం ధవళేశ్వరం బ్యారేజ్ 1వ నెంబర్ గేటు వద్ద అయితే చిక్కుకుపోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. బోట్ అయితే నది వరద ప్రవాహంలో చిక్కుకుని 1వ నెంబర్ గేటు వద్ద ఆగిపోవడంతో దాన్ని లాగేందుకు సిబ్బంది ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు సహాయంతో ఇరిగేషన్ శాఖ అధికారుల బోటుని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ బోటు తీయడానికి చాలా కష్టతరమైనటువంటి సమస్యగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ప్రకాశం బ్యారేజ్ 4 ఏళ్ల క్రితం ఇదే విధంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో ఒక బోట్ అనేది చిక్కుకుపోవడంతో తీయడానికి 4 రోజుల సమయం పట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది రన్నింగ్ లో ఉన్నటువంటి బోటు, లక్షల రూపాయల విలువైనటువంటి బోటు కావడంతో దీన్ని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తారా, లేదంటే తీసేటువంటి క్రమంలో ఈ మరమ్మతులకు గురయ్యి బోటు యజమానులకు నష్టం కలుగుతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశం. ఇవాళ అయితే ఇది బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే 1వ నెంబర్ గేటు వద్ద పూర్తి చిక్కుకుపోవడం జరిగింది. పూర్తిగా గేటును కిందకి దింపి బోటు అవతల వైపుగా ధవళేశ్వరం బ్యారేజ్ అవుట్ వైపుకి వస్తే దీన్ని బయటకు తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఇది చిక్కుకుపోవడంతో సిబ్బంది భారీ క్రేన్ ఉపయోగించి ధవళేశ్వరం బ్యారేజ్ పైనుంచి దీన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎప్పటికల్లా అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.